హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్. మిశ్రాంధ్ర క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఇది వచ్చేసి కదిరిలో జరగబోతుందన్నమాట. మీరు చాలామంది ఇది చూడాలని వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. మన జిమ్ నుంచి ఇద్దరు వ్యక్తులు అనేది వెళ్ళడం జరిగింది. సురేష్ జమాల్ అనే వ్యక్తులు. వీళ్ళు ఏ ప్రైజ్ కొట్టారు, ఏ కేటగిరీ ఆడారు అనేది చెప్పబోతున్నాను, మీరు చూడండి. వీళ్ళు ప్రజెంట్ ఫ్లెక్సింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. ట్యాంక్ ముందు కాప్స్ లోడ్ చేసేసి బయటకు వచ్చేసి ట్యాన్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత పర్ఫెక్ట్ బాడీ కండిషన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఊరికే బాడీ బిల్డింగ్ అంటే డమ్ములతో వర్కౌట్లు చేసేసాం, ఫుడ్ డైట్ ఉంటే సరిపోతుంది అనుకునేది కాదు. దీనికి చాలా 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 తెలివితేటలు ఉండాలా, చాలా నాలెడ్జ్ అనేది ఉండాలా. ఈ నాలెడ్జ్ అనేది మన రాజారెడ్డి మాస్టర్ దగ్గర చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళని ట్రై చేశాడు. చాలామంది, కొన్ని వేల మందిని ట్రైన్ చేశాను అనమాట. అవన్నీ పక్కన పెడితే మీరు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు 15 నుంచి 55 కేజీ కేటగిరీలో జమాల్ ఆడబోతున్నాడు అనమాట. 55 to 60 కేజీ కేటగిరీలో సురేష్. ఆఫ్టర్ 10 తర్వాత మన రాజారెడ్డి మాస్టర్ దగ్గరకు వచ్చేసి వీళ్ళ బాడీ కండిషన్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరు చూడొచ్చు అనమాట. దాని తర్వాత 50 కేజీ కేటగిరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫ్లెక్సింగ్ చేసేసి బాడీని రెడీ చేస్తున్నాడు. చూడండి ఎంత. ఈ కాంపిటీషన్ చూడడానికైనా కూడా చాలా మంది జనాలు వచ్చారనమాట. లోకల్ పీపుల్ కావచ్చు, బయట నుంచి కావచ్చు, చాలా మంది, కొన్ని వేల మంది వచ్చారు. మీకు అది చూపించడం నేను అనేది మిస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఏదైనా కాంపిటీషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. మీరు చూడండి బాడీ ఫ్లెక్సింగ్ చేసేది. ఇప్పుడు జమాల్ది ఫస్ట్ 50 కేజీ కేటగిరీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సురేష్ అన్న దిగుతాడనమాట. ఆయన వచ్చేసి 55 to 60 కేజీ కేటగిరీ, సెకండ్ కేటగిరీ అని చెప్పొచ్చు. మీరు చూడండి, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ మీరు మీ యొక్క పోజింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ నేను ఈ కాంపిటీషన్కి రావడం వల్ల నాకు తెలిసింది ఏందనగా, పోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పోజింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎంత బాడీ మెయింటైన్ చేసినప్పటికీ నీకు అనేది ఫస్ట్ సెకండ్ రావాల్సిన ప్రైజులు థర్డ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా పోజింగ్ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే కాంపిటీషన్కి అటెండ్ అవ్వండి. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని గమనించిన నేను మీకు చెప్తున్నాను అనమాట. ఈరోజు కాంపిటీషన్ ఆడిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క ఫస్ట్ కాంపిటీషన్ అనమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి బాడీ ట్రైన్ చేసినప్పటికీ వాళ్ళకి సాటిస్ఫై రాక ఫస్ట్ టైం సాటిస్ఫై వచ్చిందని అనిపించి ప్రజెంట్ ఫస్ట్ కేటగిరీలో దిగినారు. కానీ ఫస్ట్ టైం దిగినా కూడా ఆ స్టేజ్ ఫియర్ అనేది వీళ్ళలో లేదు. మీరు బాగా గమనించవచ్చు, ముందు వ్యక్తి అయినా ఈ వ్యక్తి అయినా అని. కాబట్టి మీరు స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు పెట్టుకోకండి అనమాట. లెట్స్ గెట్ రెడీ ఫర్ ద షో.